ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వివరాలు వెల్లడించారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నట్టు చెప్పారు. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, కానీ పార్లమెంట్లో బిల్ పాస్ కావాల్సి ఉందన్నారు. అమరావతికి చట్టబద్ధత కోసం ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతి రాజధాని అన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాబట్టి నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని ఎలాగంటారని కొంతమంది మాట్లాడతారు మధ్యని. ఆ చట్టం అయిపోతే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం